వినాయకుల బొమ్మలండి 50 రూపాయలు 50 రూపాయలు. వినాయకుల బొమ్మలండి 50 రూపాయలు 50 రూపాయలు. రండి బాబు రండి రండి. వినాయకుల బొమ్మలండి 50 రూపాయలు 50 రూపాయలు. రండి బాబు రండి రండి. బాబు వినాయకుడి బొమ్మ ఎంత? 50 రూపీస్ సార్. ఒకటివ్వు. అబ్బా, వినాయకుడి బొమ్మలు ఎంత బాగున్నాయో. నాకు కొనుక్కుని పూజ చేయాలని ఉంది, కానీ ఏం చేస్తాం, మేము చాలా పేదవాళ్ళం. బాబు ఒక వినాయకుడి బొమ్మ ఇవ్వు. బాబు ఒక వినాయకుడి బొమ్మ ఇవ్వు. వినాయక, నిన్ను కొనే స్తోమత నాకు లేదు, మమ్మల్ని క్షమించు తండ్రి. పిచ్చి పిల్లాడు, నేనుండగా మీకు ఎందుకు బాధ కలిగిస్తాను? ఏంటి టింబు ఇక్కడున్నావు? ఏమీ లేదు, పొలంలో పనుండి వచ్చాను. నువ్వేంటి ఇలా వస్తున్నావు? ఏదో బాధపడుతున్నట్టున్నావు. ఏం లేదు టింబు, వినాయక చవితి కదా, పూజ చేసుకోవడానికి వినాయకుడిని కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు టింబు. ఏదో కనీసం బొమ్మల్ని చూసి ఆనందిద్దామని వెళ్ళాను. పిచ్చి రాజేష్, నీకో విషయం తెలుసా? అసలు వినాయకుడు అంటేనే ఈ ప్రకృతి. అవునా, అదెలా? ఈ నేల, ఈ గాలి, ఈ నీరు అన్నిటిలోనూ భగవంతుడుంటాడు. నువ్వు మనసు పెట్టాలే గాని భగవంతుణ్ణి ఎలా పూజించినా పలుకుతాడు. అవునా టింబు, ఇవన్నీ నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. సరే, నీకో విషయం తెలుసా? నువ్వు డబ్బులు పెట్టి వినాయకుడిని కొనక్కర్లేదు, మట్టితో చేసినా ఆయన సంతోషిస్తాడు. వినాయకుడికి మట్టితో చేసిన బొమ్మలంటే కూడా చాలా ఇష్టం. అవునా టింబు, మరి మనం చేద్దాం. అలాగే, తప్పకుండా. పదా, మనం మట్టి తీసుకెళ్లి చిట్టెక్క వాళ్ళ ఇంటికెళ్ళి వినాయకుడిని చేసుకుని పూజ చేసుకుందాం. సరే టింబు. టింబు వచ్చేసారా? ఆంటీ, మేము మట్టితో వినాయకుడిని రెడీ చేస్తాం. ఈలోగా మీరు ప్రసాదం చేయండి, ఆ తర్వాత పూజ చేసుకుందాం. సరే టింబు.
అమ్మా, వినాయకుడిని పూజ అయ్యాక ఎందుకని నిమజ్జనం చేస్తారు? చూడండి పిల్లలు, వినాయక చవితి అంటేనే ప్రకృతిలో ముడిపడి ఉన్న పండుగ. కొందరు 3 రోజులు, కొందరు 9 రోజులకు వినాయకుణ్ణి ఊరిలో ఉండే చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఎందుకంటే మనం స్వామివారిని వివిధ రకాల ఆకులు, పండ్లు వంటి రకరకాల ఔషధ గుణాలు ఉన్న పాత్రులతో పూజించి చెరువుల్లో కలపడం వల్ల ఎన్నో ఔషధ గుణాలు ఆ నీటిలో చేరి జలచరాలకే కాదు, అవి మన పంట పొలాలకు, పండ్ల ద్వారా వచ్చే విత్తనాలతో ఒడ్డున అనేక మొక్కలు పెరుగుతాయి. అంత లాభం ఉంది పిల్లలు. అవునా అమ్మా, నిజంగా ఇంత లాభమా? మన పూర్వీకులు పెట్టే ప్రతి పండుగలో మీరిప్పుడు చదువుకుంటున్న సైన్స్ కూడా అంతుపట్టని విషయాలున్నాయి తల్లి. మరి నిమజ్జనానికి టైం అయింది, వెళ్దామా? ఓ, తప్పకుండా. చూడండి ప్రజలారా, భక్తితో, నిష్టగా, ప్రకృతి ప్రసాదించిన వస్తువులతో మాత్రమే నన్ను పూజించండి. నేను అంతా వ్యాపించి ఉన్నాను. కల్మషం లేని మనసుతో, భక్తితో నన్ను శ్రద్ధగా కొలిచిన నేను మీ చెంతనే ఉంటాను. మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది. నువ్వు చేయగలిగితే నలుగురికి సహాయం చేయి, కానీ హాని మాత్రం చేయవద్దు. ప్రకృతిని మీరు కాపాడితే మిమ్మల్ని ప్రకృతి కాపాడుతుంది. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో మీ ఇల్లులు కళకళలాడుతూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.